श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। गुरु मध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योऽस्ति तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। सदान्यं वृक्षस्य मूलाधिवासात् सुधास्राविणं तिक्तमप्याप्रियन्तं तरुङ्कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं। బాబా గారి అనుగ్రహంతో బాబా గారి ప్రేరణతో సోదరి కామేశ్వర గారి గృహంలో ఏర్పాటు చేసుకున్న నెలవారీ సత్సంగానికి విచ్చేసిన సాయి పాదులైన మనందరి తరఫున బాబా గారి దివ్య పాదపద్మం సాష్టాంగ నమస్కారం చేస్తాం. అలాగే తమ నామస్మరణ తమ చరిత శ్రవణం మననం నిధిధ్యాసం చేసిన మహర్భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య చరణాలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ నా ఆధ్యాత్మ గురుగారి పాదపద్మాలకు నమస్కారం చెల్లిస్తున్నాం. బాబాగారి సంకీర్తనలో సాయి మాతవే నీవు సాయి మాతవే అని మనం కీర్తిస్తున్నాం. అంటే దాని అర్థం బాబాగారిని మనం తల్లి అనే భావంతోనే మనం సంకీర్తిస్తున్నాం. అంటే బాబాగారు మనం తల్లిగా తండ్రిగా గురువుగా దైవంగా పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. బాబాగారు మనం వారిని ఎలా పిలిస్తే వారు అలా బదిలిస్తానన్నారు. మనం ఏ భావంతో అయితే బాబాగారిని మనం కొలుస్తాము పిలుస్తాము అలానే జవాబిస్తారు బాబాగారు. మనం అందరూ ఒకే భావంతో చూడాలని లేదు. ఎవరి మనసుకి ఎలా దోస్తే అలా బాబాగారి పట్ల వారికి ఉన్న ప్రేమని ఎలా వ్యక్తం చేయగలుగుతారు. కొంతమంది తండ్రిగా అనుకుంటారు, తల్లిగా అనుకుంటారు, కొంతమంది సాయి తాతయ్య కూడా అని అంటారు. తాతయ్య అనగానే మనవడా మనవరాలా అంటారు ఆయన. మనం అమ్మ నాన్న తల్లి తండ్రి అని అనుకోండి నా బిడ్డ అంటారు. భగవంతుడా అని అనుకోండి ఎరా భక్త అంటారు. మామయ్య అనగానే మేనల్లుడు. ఎవరన్నారు బాబాగారి మావయ్య అని? తాత్య ఒక్కడే అన్నాడు, ఇంకెవరు అనలేదు. తాత్య మాత్రమే. ఇంకెవరైనా బాబాగారిని బాబాగారు అంటాం, తండ్రి అంటాం, తల్లి అంటాం, గురువు అంటాం, దైవం అంటాం. కానీ మావయ్య అనే మాట మనం ఎవరూ ఉపయోగించాం. అది ఒక్క తాత్యాకి మాత్రమే చెందింది. ఆయన మాత్రం ఆరాధించారు అంతే. అందుకనే బాబాగారు కూడా తాత్యాన్ని మేనల్లుడుగానే చూసుకున్నారు. అలానే గారబం చేశారు, అలానే లాలిచ్చారు, అలానే ప్రేమించారు. ఆ మామ అల్లుడు బంధం ఎలా ఉండాలో అలా ఉన్నారు. మరి మన బాబాగారితో ఎలా ఉంటున్నాం? మనం వేసుకోవాల్సిన ప్రశ్న. మన బాబాగారి తాతయ్యగా అంటున్నామా, తండ్రిగా అంటున్నామా, తల్లి అంటున్నామా, గురువా దైవమా? ఏ భావంతో మనం బాబాని చూస్తున్నాం? తల్లి తండ్రి గురువు దైవం అన్నీ బాబాగారే అని మనం అనుకుని భావం చూస్తుంటే మరి మరో దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం? అన్నీ ఒక బాబాగారు మనకైనప్పుడు ఇంక మనం వెళ్ళాం కదా. నాకు ఉన్నది ఒక తల్లి ఒక తండ్రి ఉన్నప్పుడు ఇంక మరో తల్లిదండ్రి ఉండరు, మరో గురువు కూడా ఉండడు, దైవం కూడా ఒకడే ఉండాలి.
అలా మనం బాబాగారిని ప్రేమిస్తున్నామా? అందుకని ఒక్క చోట దించమన్నారు. మీ బరువును ఒక చోట దించండి, ఎందుకు అటు ఇటు పరిగెత్తుతారు ఎత్తుకొని అన్నారు దర్శన ఠాకూర్తో. అంటే ఒక చోట మీరు ఆశ్రయించండి, ఒక చోట మీ మనసుని పెట్టండి, ఒక నామరూపం దగ్గర మీరు కూర్చోండి అని అర్థం. అలాంటప్పుడే మనం భక్తులు అనిపించుకుంటాం, అప్పుడే మనం ఆయన బిడ్డలు అనుకుంటాం. బాబాగా నా తల్లిగా భావిస్తే, నా తండ్రి భావిస్తే నాకు ఇంకో తల్లిదండ్రులు ఉండరు. ఒక్క బాబాగారే నా తల్లిదండ్రి, సర్వం దైవం అన్నీ ఇంకో బాబాగారే. ఇప్పుడు నా తల్లికి నేను బిడ్డని, నేను అమ్మని నా తల్లి దగ్గరికి వెళ్తానా, ఇంకో పక్క అమ్మల దగ్గరికి వెళ్తానా? పిలుస్తానేమో అమ్మ అని, అంతేగాని నా కన్న తల్లి సాటి రాదు కదా. లేదు, ఆ తల్లి కూడా నేను తన కనబిడ్డలాగా చూస్తూ, కానీ పరాయి అమ్మ నన్ను తన కనబిడ్డలాగా ఆదరించదు కదా, మమకారం చూపించదు కదా. దీనిలో భావం ఉంది. బాబాగారు మనం తల్లి అన్నప్పుడు, మనం తల్లిగా ఆయన చూసినప్పుడు మన బిడ్డగా ఆయన దగ్గర ఒదిగిపోవాలి అంతే. ఇంకో తల్లి ఉండదు మనకి. సాయి మాతవే, నువ్వు సాయి మాతవే, ఇంకంతే. బాబా నువ్వు అమ్మవే ఇంకంతే, ఇంకో అమ్మ లేదు నాకు. నువ్వు నా తండ్రివి, ఇంకంతే. సాయి తండ్రి, ఇంకంతే, ఇంకో తండ్రి లేడు. మిగతా పిలుపులు పిలుస్తాం అంతే ఆ భావంతో. కానీ నా బాధ్యతలు, నా బరువులు మోసేది ఎవరంటే నా తల్లి తండ్రే, ఇంకెవరు మోయరు. మన కష్టాల్లో ఇచ్చేది ఎవరు? మన తల్లిదండ్రులే. మన బాధల్లో పంచుకోవడానికి వచ్చేది ఎవరు? తల్లిదండ్రులే. మన అవసరాలు తీర్చేది ఎవరు? తల్లిదండ్రులే. అలా మన బాబాగారి దగ్గర మన అవసరాలు తీర్చుకుంటూ, మన కష్టాల్లో ఆయన్ని చెప్పుకుంటూ, మన కష్టాల్లో మనం ఓదార్పు పొందుతున్నప్పుడు, మనం ఆయన్ని తల్లి అని పిలుచుకుంటున్నప్పుడు మనం ఎక్కడుండాలి? ఆయన పదాల దగ్గరే ఉండాలి. ఇంకా వేరే చోట ఉండకూడదు. అందుకే చెప్పారు సత్యతలో, సాయినాథుడు కళ్ళలో నిండిపోతే అక్కడ వేరొకరికి స్థానం లేదు, ఇంకో చోట ఉండదు, ఇంకంతే. బాబాగారే ఇంకంతే. ఇది సంపూర్ణ గురువార్పణ అంటే ఇది సంపూర్ణ గురువార్పణ, శరణాగతి చేయటం. ఇంకా మరొక నామానికి మరొక నామానికి కావచ్చు, రూపానికి కావచ్చు, ఇంకా స్థానం ఉండదు. నా గురువే, నేను ఎంచుకున్న నా గురువే, నా సమర్థ సద్గురువే నాకు సర్వస్వం. అప్పుడే మనం బాబాగారి దగ్గర ప్రయోజనం పొందుతాం. మెఘశ్యాముల గురించి చెప్తూ సాయి శంకర్ ఎప్పుడు ఓ నమ శివాయ పంచాక్షర మాత్రమే జపిస్తుండేవాడండి. ఎప్పుడు పంచాక్షర మాత్రం ఏంటంటే ఓ నమ శివాయ. అది తప్పితే రెండో నామం ఎరగడు ఆయన. బాబాగారి దగ్గరికి రాకముందు, బాబాగారి దగ్గరికి వచ్చిన తర్వాత ఏమైపోయాడు? బాబాగారిలో శివుని దర్శించుకున్న తర్వాత, శివుని చూసుకున్న తర్వాత ఇంకా సాయి శంకర్ అంటూ మొదలు పెట్టాడు. సాయి శంకర్ 5 అక్షరాలే, ఓం నమ శివాయ కూడా 5 అక్షరాలే. ఇది సాయి పంచాక్షరి. సాయిని శివుని కలిపి ఆయన సాయి శంకర్ అని అంటూ ఉండేవారు. బాబా దగ్గర రాకముందు ఓ నమ శివాయ. ఇతర దేవతల్ని ఒప్పుకునేవాడు కాదు. రాస్తారు అక్కడ, ఇతర దేవతల్ని ఎవరిని ఒప్పుకునేవాడు కాదంట. ఎవరైనా మరి గురువు దైవారంటే బాబాగారే, ఇంకంతే, సర్వస్వం బాబాగారు, అన్ని బాబాగారే అని నించున్నాడు. అలా నించున్నాడు కాబట్టే భక్తుడు అయ్యాడు. అందుకే బాబాగారు వీడు నా నిజమైన భక్తుడు అన్నారు. సర్టిఫికేట్ ఇచ్చారు, ఎవరికి ఇవ్వలేదు. ఈవెన్ శ్యామ కూడా ఏం చేశాడు? మా శ్యామ వెరివాడే కావచ్చు, అతనిపై నాకు మమకారం, అతనికి నాపై ప్రేమ, అందుకే అతనిపై నాకు దయా అన్నారు. మరి బాబాగారు దయని పొందగలిగిన అంత శ్యామ కూడా నా తల్లి తండ్రి గురువు సర్వస్వం నా దైవం అన్నీ నా బాబాగారే అనుకున్న శ్యామ కూడా ఏం చేశాడు? దేవుడు పూజ చేసేవాడు. దేవుడు పూజ చేసేవాడు. అదే మనం 17 అధ్యాయం చదువుతారు, 17-18లోను. బాబాగారు వెళ్ళి దక్షిణ తీసుకురా, 15 రూపాయల దక్షిణ తీసుకురా మాధవరావు దగ్గరికి వెళ్ళిన అన్నప్పుడు
హేమడ్ పంత్ గారు ఏం చెప్పాడు, మీరు కూర్చోండి, నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చాను, దేవుడు పూజ చేసుకొని వస్తాను అన్నారు. దేవుడు పూజ చేస్తాను అన్నాడు. మరి బాబాగారి సర్వస్వం అయినప్పుడు ఇంకా వేరే దేవుడితో పనే ఉంటుంది. ఇది ఆలోచించుకోవాల్సిన విషయం. మళ్ళీ నా తల్లిదండ్రి బాబాగారు అయినా నా తల్లి కాకపోతే ఇంకెవరు రక్షిస్తారు? మళ్ళీ ఉంది అచంచలమైన బాబాగారి పట్ల విశ్వాసం ఉంది, భక్తి ఉంది. మరి ఇక్కడ మేఘశ్యాముడు ఏమన్నాడు, బాగా పరమభక్తుడైన శివుడు పరమభక్తుడైన మేఘశ్యాముడు వచ్చి ఇంకా వేరే దేవతను ఒప్పుకునేవాడు కాదు. ఒక బాబా తప్పితే ఇంకెవ్వరు ఏ దేవతను ఒప్పుకునేవాడు కాదంట. వాళ్ళు ఉన్నారు లేకపోతే వాళ్ళు చేయటం వాళ్ళ నామం అంటే ఒప్పుకునేవాడు కాదు. కేవలం బాబాగారి స్మరణే. అందుకే మిగతా వాళ్ళందరూ బాబాగారి దగ్గరగా ఉన్న నిజమైన భక్తుడు అనే బిరుదుని పొందలేకపోయారు. బాబాగారి చేత సర్టిఫికేట్ తీసుకోలేకపోయారు, అవార్డు తీసుకోలేకపోయారు. ఒక మేఘశ్యాముడికే దక్కింది. అందుకే పిలిపించారు బాబాగారు. ఎవరు ఒక సామాన్య మానవుడు పిలిపించినట్లు పిలిపించారంట. పోయి అతని శరీరం పాడు వెళ్ళం. మరి అర్హత ఎవరికి ఉంటుంది? అంత అర్హత సంపాదించుకున్నాడు బాబాగారి దగ్గర మేఘుడు. మరి మిగతా వరకు ఎక్కడ బాబాగారు అక్కడ వెళ్ళినట్టు ఎక్కడ ఆధారాలు లేవు, ఎక్కడ లేవు. తాత్య సబ్నల్కర్ కూడా ఏమన్నారు, అయ్యో తాత్య మనకంటే ముందు వెళ్ళిపోయాడే అన్నారు. ఇక మళ్ళీ తిరిగి రాడు అన్నారు. అంటే మోక్షాన్ని ఇచ్చాను అని అర్థం. కానీ వెళ్ళలేదు. ఒక మేఘశ్యాముడినే ఫాలో అయ్యారు బాబాగారు. కారణం ఏంటి? భక్తుడు కోసం భగవంతుడు ఏ స్థితిలో ఉన్నా వస్తాడు. ఇది మనం గమనించాల్సింది. ఎదురెళ్ళి ఆహ్వానించారు. అది ఎంత అర్హత మేఘశ్యాముడిది, ఎంత అర్హత. ఎదురెళ్ళి బాబాగారు ఆహ్వానించారు. ఆయన వస్తుంటే, మేఘుడు వస్తుంటే ఒక ఇష్టం లేని భావంతోనే బాబాగారి దగ్గరికి వస్తే ఆ హెచ్వి సాటే గారు పంపించారు కాబట్టి, ఆయన గురువుగా భావించాడు కాబట్టి, ఆ గురువాగ్ని మేరకూడదు కాబట్టి ఆయన అయిష్టతతోనే వచ్చాడు బాబాగారి దగ్గరికి. ఆయన రాగానే బాబాగారు ఏం చేశారు, ఆయన ముందుకు వస్తుంటే రాయి పట్టుకొని బాబాగారు ఎదురెళ్ళారు. అద్భుతం. రాయి పట్టుకొని ఎదురెళ్ళారు. కబర్దార్, నువ్వు రావద్దు, వచ్చావంటే నువ్వు మైలు పడిపోతావు, నేను ముసల్మాన్ని, నువ్వు పవిత్రమైన బ్రాహ్మణ జాతి చెందినవాడివి, నువ్వు అపవిత్రం అవుతావు, రావద్దు పో అని చెప్పి రాయి పట్టుకొని ముందుకు వెళ్ళారు. ఒక్కొక్కడికి ముందుకు వేశారు. ఈ మేఘ ఒక్కొక్కడు వెనకేస్తూ వచ్చాడు. చూడండి, అంటే ఆయన రావడం అనేక రకమైన వ్యతిరేక ఆలోచనలు, బాబాగారి పట్ల వ్యతిరేకత ఉన్న ఆలోచనలతో, మనసులో అభిప్రాయాలతో వచ్చాడు. బాబాగారి దగ్గర వచ్చాడు. ఇప్పుడు బాబాగారు ఏం చేస్తున్నారు, అతని మనసులో ఉన్న ఒక్కొక్క వ్యతిరేక అభిప్రాయాన్ని అతని మనసు నుంచి తొలగిస్తూ ఉన్నారు. అందుకే బాబాగారు వేసే ఒక్కడుగు అతని మనసులో బాబాగారి పట్ల దురభిప్రాయం తొలగడం. ఈయన వేసే వెనకేసే మేఘశ్యాముడు వేసే వెనక అడుగు అతని మనసులో నుంచి ఒక దురభిప్రాయం డిలీట్ అయిపోయింది. ఎలా అయితే మనం మెసేజ్లు డిలీట్ చేసుకుంటూ వద్దన్నమాట ఒకటి చేస్తూ ఉంటే వస్తుంటాయో అలాగా బాబాగారు వేసే ప్రతి అడుగుకి అతని మనసులో ఉన్న దురాలోచనలు, దురభిప్రాయాలు ఒక్కొక్కటిగా మనసు నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎప్పుడైతే అతని మనసు నిర్మలమైపోయిందో, ఎప్పుడైతే బాబాగారి పట్ల దురభిప్రాయాలు అతని మనసు నుంచి తెలిగిపోయినాయో అప్పుడు బాబాగారు రానిచ్చారు. సత్యదాధారంగా ఇలా ఎదురెళ్ళి పిలుచుకొని వచ్చింది ఒక్క మేఘశ్యాముడికి అర్హత దక్కింది. ఆయన తెలుసు, భూత భవిష్యత్తు బాబాగా తెలుసు, ఆయన ఎంత భక్తుడు అవుతాడో ఆయన తెలుసు ముందుగానే. అందుకే ఎదురెళ్ళి ఆహ్వానించాడు. మరి మనకెప్పుడు బాబాగారు అలా ఆహ్వానిస్తారు? మనం ఎప్పుడు ఆ శక్తిని మనం ఎప్పుడు సంపాదించుకుంటాం, అర్హతను మనం ఎప్పుడు బాబాగారి దగ్గర తెచ్చుకుంటాం? ఒకసారి బాబాగారి దగ్గరికి వచ్చిన తర్వాత వారం 10 రోజులు నుండి ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వారం రోజు జ్వరం వచ్చి మంచం పడతాడు. కానీ మంచం పెట్టినాక అతని మనసు అంతా ఎక్కడుంది? బాబాగారి పట్లే ఉంది. బాబాగారు మర్చిపోలేకపోతున్నాడు. బాబాగారి దగ్గర ఇప్పుడిప్పుడు చేయాలా. నిధిధ్యాస పరుడే. ఇది నిధిధ్యాస అంటే ఇది ఎందుకు మెచ్చుకుంటారు బాబాగారు? నిధిధ్యాస అంటే నేను ఎక్కడున్నా కూడా నా మనసు ఎక్కడ ఉండాలి? ఆ భగవనామ స్మరణ అందే మగ్నమై ఉన్నటువంటి నిధిధ్యాస అంటే, అదే స్మరించుకోవడం నిధిధ్యాస అంటే. అయ్యో నేను వెళ్ళలేకపోయాను, అయ్యో నేను బాబాగా చూడలేకపోయాను, అయ్యో నేను రాలేకపోతున్నాను, ఇది నిధిధ్యాస. ఖచ్చితంగా బాబాగారు అదే చూస్తారు మన దగ్గర.
వెళ్ళపోతే ఏమైందిలే, పోకపోతే ఏమైందిలే, ఏం కాదులే, ఆలస్యం తింది, ఇలా అనుకుంటే అక్కడ ఫలితమే ఉండదు. నిధియాస అంటే అయ్యో నేను వెళ్ళలేకపోతున్నాను అని బాధపడటం, మనసంతా బాబా గారినే స్మరించుకుంటూ కూర్చోవటం. అదే బాబా గారు గుర్తిస్తారు మన యొక్క నిధ్యాసపరుడే అన్నారు. అందుకే ఎప్పుడప్పుడు బాబా గారి దగ్గర వెళ్ళిపోతానా, మళ్ళీ ఎప్పుడెప్పుడే బాబా గారి దర్శనం చేసుకుంటానా, నేను ఎప్పుడు ఆయన దగ్గర కూర్చుంటానా వెళ్ళని తప్పించిపోయాడు మేఘశ్యాముడు. ఇంకా ఉండలేక మళ్ళీ వారంలో వచ్చేసాడు. నిధ్యాసపరుడై జ్వరం వచ్చి మంచం పట్టిన మేఘశ్యాముడు బాబాగారి పట్ల నిధిధ్యాసపరుడు అంటే బాబాగారిని మాత్రమే మనసులో ప్రతిష్ఠించుకొని ఆ హృదయంలో బాబాగారి స్మరణ చేస్తూ బాబాగారినే సర్వస్వంగా భావిస్తూ మళ్ళీ తిరిగి వచ్చేసాడు బాబాగారి దగ్గరికి. ఆ రావడం మళ్ళీ ఇంక అన్నకి తిరగలేదు, ఇంక మళ్ళీ వెళ్ళలేదు ఇంక ఇంటికి. ఎందుకు వెళ్ళలేదు? అతని పట్ల బాబాగారి పట్ల మనసు లగ్నమైంది, బాబాగారి పట్ల భక్తి ఏర్పడింది, బాబాగారి యొక్క ప్రేమని అనుభవించాడు మేముడు. అందుకే ఇంకా అతను రెండో ఆలోచన రాలేదు. మిగతా ఎవరిని కూడా ఒప్పుకునేవాడు కాదు, ఏ దేవి దేవతను కూడా ఒప్పుకునేవాడు కాదు. బాబాగారికి అభిషేకం గంగాజలంతో గోదావరి జలంతో అభిషేకం చేయించాలని రాను 8 కోసం దూరం కింద కాళ్ళకు చెప్పులు లేవు, ఎండకి గొడుగు లేదు, వెళ్ళి తీసుకొని వచ్చాడు. సరే శ్రమే అనిపించలేదు. ఎనిమిది మైళ్ళు దూరం ఎందుకోసం అంటే దాదాపు 23 కిలోమీటర్లు రాను పోను, 23 కిలోమీటర్ల దూరం కాలినడకని వెళ్ళొచ్చాడు. చెప్పులకి కాళ్ళకి చెప్పులు లేవు, ఎండకు గొడుగు లేదు. అక్కడి నుంచి ఆ కుండలోనో బిందులో నీళ్లు పోసుకొని వచ్చాడు బాబాగారు అభిషేకం చేయాలని, స్నానం చేయించాలని గోదావరి నీళ్ళు. అసలు శ్రమే అనిపించలేదు అని రాస్తారు అక్కడ. శ్రమ ఎందుకు అనిపించలేదు? ఆయన ఇష్టంతో చేశారు కాబట్టి, ప్రేమతో చేశారు కాబట్టి. అయిష్టతో ఇచ్చేది ఏదైనా భారంగానే అనిపిస్తుంది. మనం ఎవరికైనా ఇవ్వదలుచుకుంటే ప్రేమతో ఇస్తే ఎంత ఇచ్చినా కూడా తక్కువ అనిపిస్తుంది. అదే అయిష్టతో ఇస్తే కొద్దిగా ఇచ్చినా కూడా ఎక్కువ అనిపిస్తుంది. 100 సార్లు 1000 సార్లు చెప్పుకుంటాం, మేము ఎంత ఇచ్చాం, మేము ఇది చేసామని. అది ఇష్టంతో వస్తే చెప్పుకోం, ఇదే తేడా. అసలు ఆయన ఇష్టంతో వెళ్ళాడు కాబట్టి శ్రమే అనిపించలేదంట. అలా ఉండి బాబాగారికి సేవ చేసుకున్నాడు కాబట్టి వీడు నిజమైన భక్తుడు అని సర్టిఫికేట్ ఇచ్చారు బాబాగారు. మరి ఎవరికి ఇవ్వలేదు. మనం కూడా ఆ పేరు సంపాదించుకోవాలి. వీడు నా నిజమైన భక్తుడు, ఈమె నా నిజమైన భక్తురాలు అని బాబాగారి దగ్గర మనం సర్టిఫికేట్ తీసుకోవాలి. మనం ఆయన వైపు మన మనసును మళ్ళించాలి ప్రేమతో. బాబాగారి యొక్క ప్రేమను మనం పొందాలి. ఆ తల్లి యొక్క ప్రేమను మనం అనుభవించాలి. సాయి తల్లి యొక్క మనం ఆయన్ని ప్రేమగా మనం ఎంత దగ్గరగా ఉంటే ఆయన కూడా మనని అంతగా దగ్గర తీసుకొని లాలిస్తారు, బుజ్జగిస్తారు, జో కొడతారు, దగ్గర కూర్చోబెట్టుకుంటారు మనల్ని. ఆ యొక్క తల్లి ప్రేమను మనం పొందాలి. ఆ ప్రేమను పొందాలంటే ఏం చేయాలి? ఆ తల్లి ఆజ్ఞల్ని జవదాటకూడదు. ఆ తల్లి చెప్పినట్టు వినాలి. ఆ తల్లి మనల్ని ఏ మార్గంలో పంపిస్తుందో ఆ సాయి తల్లి మార్గాన్ని మనం నడవాలి.
అప్పుడే మనం భక్తులం అవుతాం. అంటే భక్తిని మనం పెంపొందించుకోవాలి. తండ్రిగా మన దగ్గర మన బాధ్యతను స్వీకరిస్తారు బాబాగారు. అప్పుడు మన బిడ్డగా మనం ఆయన దగ్గర ఉదిగిపోవటమే. అప్పుడే మనం ఆయన బిడ్డలం అనిపించుకుంటాం. మన పిల్లలు ఏమనుకుంటారు, మన పిల్లలు నా మాట దవదాటకూడదు, నేను చెప్పినట్టు వినాలి, నేను చెప్పినట్టు ఉండాలి అని అనుకుంటాం మన పిల్లల్ని తల్లిదండ్రులుగా. మరి బాబా కూడా అంతే అనుకుంటారు, వీళ్ళందరూ నా బిడ్డలు, నా పిల్లలు, వీళ్ళు నేను చెప్పినట్టు వినాలి, నా దగ్గర ఉండాలి అనే భావంతో బాబా గారు కూడా ఉంటారు. మన అవకాశం మనం బాబా గారికి ఇస్తున్నామా? మనం బాబా గారు చెప్పినట్టు నడుచుకుంటున్నామా? అరిషడ్ వర్గాన్ని వదలమన్నారు, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరుని. మనం వాటిని అంటుపెట్టుకొని ఉంటున్నాం. నేను కాశీకి వెళ్ళి వంకాయ కూర వదిలిచ్చానండి, నేను గైకి వెళ్ళి బీరకాయ కూర వదిలిచ్చానండి అని చెప్పుకుంటాం. ఇంకెప్పుడు తినమంటాం. కనిపించిన ప్రతి వాళ్ళకి అదే చెప్తూ ఉంటాం తెలియాలని. కానీ భగవంతుడు వదలమంది అవి కాదు, మనలో ఉన్న కోరికల్ని వదలమన్నాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాన్ని వదలమన్నారు. అవి వదలాలి మనం కాశీ వెళ్ళినా, ప్రయాగ వెళ్ళినా. ఈ తినే పదార్థాలు కాదు, వంకాయలు, బీరకాయలు కాదు వదలాల్సింది. నాలో ఉన్న కోపాన్ని, మోహాన్ని, లోభాన్ని, మదాన్ని, మత్సరాన్ని ఇవి వదలాలి, అహంకారాన్ని ఇవి వదలాలి. అందుకు దాన్ని పెట్టింది. మనం అవి వదలం. మనకి ఇష్టమైంది ఏంటి? మనం బాగా ఇష్టమైన మన ఇదేంటి? తినే పదార్థాలు అయితే ఏదో ఒకటి ఉంటుంది, అలాగే తొడుకునే బట్టలు ఉండొచ్చు, ఆహార పదార్థాలు ఉండొచ్చు. మరి మన లౌకికంగా ఇష్టపడేది ఒకటి ఉంటుంది, మన మనసుకు ఉల్లాసంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. ఏంటది? వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకోవటం, వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకోవడం మహా ఆనందంగా వింటాం. అది వదలాలి. వాళ్ళ మీద చెప్పుకోవటం అది వదలాలి. నేను ఈ రోజు నుంచి నేను ఎవరి గురించి బ్యాడ్ కామెంట్ చేయను, ఎవరి గురించి విమర్శించను, ఎవరి గురించి ప్రస్తావన తెచ్చుకోను అని ఆ నిర్ణయం గురించి అది వదలాలి. ఈ ఫోన్ అంటే అది మాయ, అది మనం ఎప్పుడు ఉంటుంది, మన ప్రపంచం, ఆ ప్రపంచం బతికేస్తున్నాం. అది ఉన్నా కూడా మనం చెప్పుకుంటూనే ఉంటాం కదా కబుర్లు. ఈ ఫోన్ చూస్తా కూడా ఇంకో పక్కన మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకుంటూ ఉంటాం. ఆ దుర్లక్షణం. మళ్ళీ ఇంకేం చేస్తాం, మనకి ఎవరి మీద కోపం ఉంటే సంధిస్తూ ఉంటాం, ఫోన్లో వాట్సాప్లో పెట్టుకుని స్టేటస్లో పెట్టి బాణాలు వదులుతూ ఉంటాం వాళ్ళ తగలాలి అని. అది ఎవరికి అనిపించదు తెలియదు. అది మనం ఎవరికి చేరాలనుకుంటున్నాం ఆ వ్యక్తికి చేరవచ్చు, లేదా అలాంటి వ్యక్తి ఇంకా చాలామంది కూడా చేరవచ్చు, చెప్పలేము. దానివల్ల ఏమవుతుంది, ఆ చూసిన వ్యక్తి బాధపడితే ఆ కర్మను మళ్ళీ మనమే మోయాలి, ఎవడైతే పెట్టాడో వాడే మోయాలి. కొంతమంది బాధను వ్యక్తం చేయలేక స్టేటస్లో పెడతా ఉంటారు. అప్పుడు అర్థం చేసుకోవాలి, ఓహో వీళ్ళు బాధలో ఉన్నారు, ఆహా వీళ్ళు సంతోషంగా ఉన్నారు అని. అంటే ఓ భావ వ్యక్తీకరణ చేస్తున్నారు అక్కడ. కొంతమంది తూటాలని మాటలు పెడతా ఉంటారు, మనసు గాయపడేలాగా పడాలని. ఆ చదివిన వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు నాకే పెట్టారా, నా కోసమే. అది వాళ్ళ కోసం పెట్టారా ఎవరికోసం తెలీదు. కానీ ఆ చదివినట్టు ఏమనుకుంటాడు, నా కోసం పెట్టారు అనుకుని వాళ్ళు బాధపడితే ఇలాంటి పెట్టారని ఆ కర్మ కూడా మళ్ళీ పెట్టిన వాళ్ళగా వస్తుంది. ఇలాంటివి వదలాలి, దుర్గుణాలను వదలాలి. మనం ఆమె మీద, ఈ అమ్మ మీద, ఈ మీద చెప్పుకోవటాలు ఇవి వదలాలి, ఆ విమర్శలు వదలాలి. ఎప్పుడైతే వదులుతామో అప్పుడు మనం భక్తి మార్గంలోకి వెళ్తాం. అవి భగవంతుడు వదలమంది, అంతేగాని ప్రకృతి మనం ప్రసాదించిన ఆహార పదార్థాలు కాదు. ఇష్టమైనవి వదలండి అంటే ఇష్టమైనది మనకు అదే ఇష్టం, ఒకరి మీద ఒకరు చెప్పుకోవడమే, చాలీలు చెప్పుకోవడం మనకి ఇష్టం, ఆ ఇష్టాన్ని వదలమన్నారు. అంతేగాని ఇష్టమైన తినే పదార్థాలని కాదు. అవి తెలుసుకోవాలి మనం, అవి తెలుసుకోం, మనం సొంతంగా ఊహించేసుకుంటాం, ఆలోచించేసుకుంటాం ఏదన్నా. అవి వదిలితే మనం అప్పుడు బాబాగారి మాట విన్నట్టు.
నాలో ఉన్న లోభాన్ని, మోహాన్ని, మదాన్ని, మచ్చరాన్ని, ఈ 6 శత్రువుని మనం వదిలేస్తే అప్పుడు బాబాగారు మనం మెచ్చుకుంటారు. అది బాబాగారు మార్గం. ఆయన కోరుకుని మన నుంచి అదే. మరి ఎవరెవరు ఎంతెంత వదిలాం, ఎంతెంత ప్రస్తావన మనం ఆలోచించుకోవాలి. మనం అర్థం చేసుకున్నప్పుడే మనం బాబాగారి మార్గంలో మనం వెళ్ళే ప్రయత్నం చేస్తాం. మన నుంచి బాబాగారు కోరుకుంది అదే. నా మాట ఎవరూ లక్ష్య పెట్టరు అని బాధపడేవారండి బాబాగారు. అంటే నా మాట ఎవరు లక్ష్య పెట్టరంటే నా మాట ఎవరు వినరు అని అర్థం. మరి ఆయన మాట మనం వినకపోతే, నా తల్లి మాట, తండ్రి మాట నేను వినకపోతే మరి నేను తల్లిదండ్రులుగా ఎట్లా నేను ఆయన బిడ్డగా ఉండగలుగుతాను? అమ్మ నా మాట వినట్లేదమ్మా, ఇటు నా కడుపు చెడబుట్టాడమ్మా అని అనుకుంటూ ఉంటారు. మనల్ని మన తల్లిదండ్రులు అనుకోవచ్చు, మనం పిల్లలు అనుకోవచ్చు. నువ్వు విననప్పుడు మరి బాబాగారు అంతే అనుకుంటాడు కదా. నేను ఆయన తల్లిగానో తండ్రిగానో గురువు దగ్గర భావిస్తున్నప్పుడు నేను ఆయన మాట వినకపోతే మరి ఆయన కూడా అంతే అనుకుంటాడు. ఈడవాడు ఇట్లాంటి సన్యాసుడు దొరికాడు నాకు అని ఆయన కూడా అనుకుంటాడు. మనం అలా అనిపించుకునేగా ఉండకూడదు. మీరందరూ నా బిడ్డలు. పుండలికరావుతో చెప్తారు బాబాగారు, మీరందరూ నా బిడ్డలు. నువ్వు పొరపాటుగా కొబ్బరికాయ కొట్టుకొని తిన్నా అది నాకే చెందింది. మంచి చేసి నేనే, చెడు కూడా నేను చేశాను, మీరు ఎందుకు అనుకోరు? అది నా సంకల్పంతో కొబ్బరికాయ నీ చేతిలో పడింది, నా సంకల్పంతో పగిలింది, నా సంకల్పంతో మీరు తిన్నారు, నా సంకల్పంతో మీరు ఇక్కడికి వచ్చారు. కాబట్టి అవసరం మీరు ఎందుకు పెట్టుకుంటావు? మీరందరూ నా బిడ్డలు అని అన్నారు బాబాగారు. మనందరూ నా బిడ్డలు అయినప్పుడు మన బాధ్యత అంతా ఆయనదే. మరి ఆ విశ్వాసంతో మన దగ్గర ఉండాలి, బాబాగారి దగ్గర. అప్పుడే ప్రయోజనం పొందుతాం. నా మనుషులు ఎక్కడున్నా 1000 మైళ్ళ దూరంలో ఉన్నా కూడా లాక్కొచ్చుకుంటాను అన్నారు. పిచ్చి కాలి దారం కట్టిన లాక్కొచ్చి కూర్చోబెట్టుకుంటా అన్నారు. మనం ఆయన మనుషులు కాకపోతే ఆయన స్మరణ వినం, వారి పేరు కూడా తలచిన చంద్రగారు చెప్తారు దీక్షిత్ గారికి. మనం వారి వారం కాకపోతే వారి గురించి కూడా మనకి తెలియదు. మన మనసులో కూడా, మన చెవిలో కూడా వారి నామస్మరణ కూడా పడదు. దీక్షిత్ గారు చెప్తారు, దీక్షిత్ గారు, చంద్రగారు గారు. కానీ ఖచ్చితంగా మనం ఆయన వాళ్ళమే, బాబాగారి మనుషులు. మనం ఏ భావం చూస్తాం? ఆయన బిడ్డగా చూస్తున్నామా, తండ్రిగా చూస్తున్నామా, తల్లిగానా, గురువు ఏ చూస్తామో ఆయన దగ్గర మనం అలాంటి అనుభవాన్ని పొందుతాం. దేవా అంటే ఏ భక్త అన్నారు మహాసభత్ గారిని. దీక్షిత్ గారు గురువుగా భావించారు బాబా గారిని, ఆయన కూడా శిష్యుడిగా చూశారు. తాత్య మావయ్య అన్నాడు, ఆయన మేనడుగా చూశారు. మనం ఏ భావంతో బాబా గారిని చూస్తే ఆ భావంతోనే బాబా గారు మనకి దర్శనం ఇస్తారు, అలాంటి అనుభవాలే కలిగిస్తారు. అదే ఇప్పుడు నా స్థానం ఎక్కడుంది, నా మనసు ఎక్కడుంది, నేను బాబా గారిని ఏ రూపంతో, ఏ నామంతో నేను పిలుస్తున్నాను, నా మనసు ఎక్కడ స్టాండ్ అయి ఉంది, ఎక్కడ చోట బాబా గారి దగ్గర నుంచి ఉంది అనేది నాకు నేను ఆలోచించుకోవాలి. నేను ఏ భావంతో చూస్తున్నాను. ఆయన సమర్థ సద్గురు మనందరి కోసం వచ్చారు. తల్లిని తండ్రిని ఉద్ధరించేలా తిట్టారు అన్నారు. ఎందుకు తిట్టారు బీవిదేవిని బాబా గారు? తల్లిని తండ్రి ఉద్ధరించేలా తిట్టారు. అంటే ఆయన సంస్కారాలని దారిలో పెట్టడం కోసం. బీవిదేవి గారి సంస్కారాలని ఒక పద్ధతి ప్రకారం నడిపించడం కోసం. తల్లి ఏం చేస్తుంది? నా బిడ్డ బాగా ఉండాలండి. తండ్రి ఏం చేస్తాడు? నా బిడ్డ బాగుండాలి, మంచి సన్మార్గంలో నడవాలి, మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటాం. అదే బాబా గారు మన నుంచి కోరుకుంది, అదే చూసేది ఆయన కూడా. అందుకే తల్లిని తండ్రి ఉద్ధరించా తిట్టారంటే అదే
నా తల్లిదండ్రులు ఎలా అయితే నా భయం చెప్తారో నేను పొరపాటు చేస్తే అలాగా బాబా గారు నాకు చెప్పారు అని. అలా మనం ప్రవర్తించాలి బాబా గారి దగ్గర, ఆ భావంతో ఉండాలి. మనం ఉద్ధరింపబడాలి. ఉద్ధరింపడిపోతే మన ప్రయోజనం లేదు. ఆయన చేత అనిపించుకోవాలి, వీడు నా కొడుకు, వీడు నా బిడ్డ అని, ఈమె నా భక్తురాలు అని అనిపించుకోవాలి. అలా అనిపించుకున్నప్పుడే మన దగ్గర మనకి ఆయన దగ్గర బాబాగారి దగ్గర స్థానం ఉంటుంది. అది మనం సంపాదించుకోవాలి. ఎలా? భక్తితో, ప్రేమతో. మనం ఏ నామరూపంతో బాబాగారిని ఆశ్రయిస్తున్నామో ఆ నామాన్ని మనం దృఢంగా పట్టుకోవాలి. ఆయన మనం శరణాగతి చేసుకోవాలి. శరణాగతి అంటే మొత్తం మన పూర్తిగా ఆధారపడడం. శరణాగతి అంటే ఇంకా నాదేం లేదు బాబా, అంతా నీదే, నా సంబంధించిన విషయాలన్నీ నీవే, నా కుటుంబ విషయాలన్నీ నీకు సంబంధించినవే, నువ్వే చూసుకోవాలి. ఇక నేను కాదు, నా బాధ్యత అంతా నీది. మంచి అయినా చెడు చేరినా అంతా నీదే భారం. సద్గురు ఇప్పుడు మంచిగా చేస్తాడు, చెడు చేయరు. మన శ్రేయస్సే చేస్తారు. ఎప్పుడు శ్రేయస్సు కలుగుతుందో అయ్యే చేస్తారు. ఆ విశ్వాసం మనకి ఉండాలి బాబాగారి పట్ల. మనం ఆయన బిడ్డలాగా ఆయన చెప్పిన మార్గంలో నడవాలి. ఎప్పుడు ఓర్పు వహించండి అన్నారు. మనం ఓర్పు వహిస్తున్నామా? వహించినాం. శ్రద్ధ సబురుతో ఉండండి, నిష్కామంగా నన్ను సేవించండి అన్నారు. అంటే ఏ కొరకు లేకుండా, నిష్కామం అంటే ఏ కొరకు లేకుండా ఉండటమే నిష్కామం. అలాంటి ప్రేమతో నన్ను సేవించమన్నారు. అంటే ఏ కోరికలు లేకుండా బాబాగారు మాత్రమే చూడాలి. ఏం కోరికలు కోరకూడదు. నాకు అది బాబా, నాకు ఇది బాబా, నాకు వచ్చే, నాకు ఇచ్చే కోరుకోకుండా ఉండాలి. అది నిష్కామంగా, నిష్కామ కర్మలు, ఎటువంటి దోషం లేని కర్మలై ఉండాలి. మరి మనం చేస్తున్నాం అలాంటివి? చేయం. కారణం మనకున్న లైఫ్ స్టైల్స్, మన బిజీలు, మన పనులు, అవి ఇవి ఏమో ఉంటాయి. మరి మనం ఆయన చేయనప్పుడు, నిష్కామకర్మ చేయనప్పుడు ఆయన ఫలితాన్ని మనం ఎట్లా ఇస్తారు? అయినప్పటికీ ఇస్తాడు సద్గురువు. ముందు మనం ఆయన వాడడం అనిపించుకోవాలి కదా. అనిపించుకుంటే అప్పుడు మనం ఆయన దృష్టిలో ఉంటాం. మనం ఆ ప్రయత్నం చేయట్లేదు. ఏదో గురువారం భక్తులుగానే మిగిలిపోతున్నాం, అయితే అప్పుడప్పుడు ఉండే భక్తులుగా ఉండిపోతున్నాం. నేను ప్రతి వారం గుడికి వెళ్తానండి, ప్రసాదం పంచి వస్తానండి, పూజ ఇచ్చుకొస్తానండి, అయిపోయింది. మళ్ళీ గురువారం దాకా బాబాగారు గుర్తురారు. అంటే గురువారం నీ తల్లిదండ్రులను అలా మర్చిపోతావా? నీ అక్కతమ్ముడిని, తాతని అలానే మర్చిపోతావా? మళ్ళీ వారం దాకా వెళ్ళి చూడవా? రోజు పలకరిస్తామే ఎలా ఉన్నావని. నేను నిజంగా బాబాగారిని అలానే భావిస్తే నేను ప్రతిరోజు గుడికి వెళ్తాను, ప్రతిరోజు మందిరానికి వెళ్ళి ప్రతిరోజు బాబాగారిని పలకరించి వస్తాను. ఒక గురువారం నాడే వెళ్తే అది భక్తి కింద రాదు. గురువారం భక్తులుగా మిగిలిపోతాం కదా, అంతే. నిజమైన భక్తి ఎప్పుడు వారి స్మరణలో ఉంటుంది. అందుకు భక్తుడు ఎప్పుడో భగవన్నామ స్మరణ చేస్తూ 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 ఉంటాడు, నిమగ్నం అయిపోయి ఉంటాడు. అందుకే వాడు భక్తుడు అయ్యాడు. రామభక్తుడు, హనుమంతుడు అని ఎందుకు ఇచ్చారు పేరు, బిరుదు ఎందుకు ఇచ్చారు? అనవసరం రామ 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 అని స్మరిస్తుండేవాడు కాబట్టి ఆయనకి రామభక్త హనుమంతుడయ్యాడు. ఇతనే పలికేవాడు ఎప్పుడు? సాయిశంకర్ సాయిశంకర్ అనవర్థం ఘోషించేవాడంట మేఘశ్యాముడు. అనవర్థం ఘోషించేవాడు సాయిశంకర్ సాయిశంకర్ అని. అంటే బాబాగారు మాత్రం చేసేవాడు ఆయన స్మరణ. అందుకే వీడు నా భక్తుడు అన్నారు. బాబాగారు సర్టిఫికేట్ ఇచ్చారు. మరి మనం ఎప్పుడు బాబా దగ్గర పొందుతాం? వీడు నా భక్తుడనో లేకపోతే నా బిడ్డనో. ఇప్పుడు మనం ఆయన స్మరణ చేస్తున్నప్పుడు, ఆయన వదలమన్నవన్నీ వదిలి బాబాగారి మార్గంలో మనం నడుస్తున్నప్పుడే మనకి ఇవన్నీ సాధ్యపడతాయి. అలాంటి భక్తిని మనం పెంపొందించుకోవాలి.
అలాంటి ప్రేమని మనం బాబా గారి పట్ల మనం చూపించాలి. అప్పుడే ఆ సాయి తల్లి ప్రేమను మనం పొందుతాం. ఆ సాయి తండ్రి యొక్క అనురాగాన్ని, ఆప్యాయతను మనం పొందుతాం. అలా ప్రేమని, బాబాగారి ప్రేమను పొందే ప్రయత్నం మనం చేయాలి. బైజాబాయ్ అమ్మ బాబాగారి కోసం బుట్టలో పెట్టుకొని అడవంతా తిరిగేదంట అన్నం పెట్టాలని. చూడండి తల్లి ప్రేమ. అక్కడ బాబాగారు అక్కని పిలిచిన ఆ ప్రేమ తల్లి ప్రేమని చూపించింది. వెళ్ళి ఎక్కడున్నారు బాబాగారు ఎత్తుకొని అక్కడ ఆయన ముందు కూర్చొని ఆయన ధ్యానం నుంచి బయటకు వచ్చే వరకు వెయిట్ చేసేదంట. ఆయన ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఆయనకు అన్నం తినిపించి తను ఇంటికి వచ్చి తినేవారు. అది పొద్దున అయిపోవచ్చు, మధ్యాహ్నం సాయంత్రం కూడా అయిపోవచ్చు ఉంటుంది. అప్పుడు దాకా ఆమెం తినేది కాదు. ఆ పెట్టుకున్న నియమం బాబాగారు తినకుండా నేను తినను ఏమీ అని ఓ నియమం పెట్టుకుంది బాయిజామా. అది చివరి వరకు పాలించారు. బాబాగారు తినకుండా ఆవిడేమీ తినేది కాదు, పెట్టకుండా. బాబాకి భోజనం చేయకుండా నేను చేయను అనేది. అందుకని ఆ సాంప్రదాయం ఎప్పటికీ షిరిడీలో కంటిన్యూ అవుతూనే ఉంది. మధ్యాహ్న హారతి అయిన తర్వాత బాబాగారు నివేదించిన తర్వాత మధ్యాహ్న హారతి అయిన తర్వాతే వాళ్ళు షిరిడీలో భోజనం చేస్తారు. అప్పటిదాకా ఎవరు చేయరు, వండుకుంటారు ముందుగానే. కానీ భోజనం మాత్రం హారతి అయిన తర్వాతే భోజనం చేస్తారు. 12:30 తర్వాతే వాళ్ళు భోజనం, ఎటువంటి వాళ్ళకైనా సరే. ఒక్క సంస్థానం వాళ్ళు మాత్రం 9:30 మొదలు పెడతారు, మిగతా అంతా 12:30 తర్వాత. అది నియమం పెట్టుకున్నారు. ఆ తల్లి యొక్క ప్రేమను బాబాగారు గమనించే ఆ యొక్క రుణాన్ని, ఆ యొక్క ఉన్న బంధాన్ని తాతయ్య చేత మావయ్య అని పిలిపించుకున్నారు. ఆ తల్లి యొక్క రుణం తెచ్చుకున్న ప్రయత్నంలోనే అదిగో తాతయ్య యొక్క మరణాన్ని తీసేసి ప్రాణభిక్ష పెట్టారు. ఆయన ఆపాదిస్తున్నారు బాబాగారు శరీరం వదలటానికి. మనం ఆధారపడ్డప్పుడే బాబాగారు మనం ఎంతగా ఆధారపడతామో అప్పుడే మన బాధ్యతను స్వీకరిస్తారు. అంతలా మనం ఆయన విశ్వసించాలి. అప్పుడే మన బాధ్యతను తీసుకుంటారు, మనల్ని సన్మార్గంలో నడిపిస్తారు. అప్పుడే మనం సాయి మాత అన్న, సాయి తల్లి అన్న, సాయి తండ్రి అన్న ఆయన బిడ్డలుగా మనం ఒక క్రమశిక్షణలో బాబాగారి దగ్గర మనం పెరుగుతాం. ఆయన యొక్క ప్రేమను మనం పరిపూర్ణంగా పొందే అర్హతను సంపాదిస్తాం. అప్పుడు నా బిడ్డలు అని బాబాగారు అన్నందుకు మనం సార్థకమవుతాం. నిజమైన తల్లికి నిజమైన బిడ్డల వాళ్ళు ఉండండి అన్నారు. ఆ ఉండే ప్రయత్నం మనం బాబాగారి దగ్గర చేయాలి. అలా చేసే శక్తిని, శ్రద్ధని బాబాగారు మనందరికీ అనుగ్రహించమని బాబాగారి దివ్య పాపను ప్రార్థిస్తూ వేడుకుంటూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. కరచరణకృతం వా కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వా పరాధం విదితమవిదితం వా సర్వమేతదు క్షమస్వ. జయ జయ కరుణాబ్దే శ్రీ ప్రభో సాయినాథ. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. అనంత కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద
महाराज की जय, साईनाथ महाराज की जय। सर्वं श्री साईनाथ पादार्पणमस्तु। शुभं भवतु। यदक्षपदभ्रष्टं मात्राहीनं तु यद्भवितु तत्सर्वं क्षमतं देवा साईनाथ नमोऽस्तु ते। सर्वं श्री साईनाथ पदार्पणमस्तु। शुभं भवतु।